ప్రైజ్ లార్డ్. ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. ఆరాధన గురించి మనము ఇది తెలుసుకోవాల్సిన సంగతి కదా. దేవుని ఆరాధించడానికి నిలబడతాం కదా. వాక్యం ఏం చెప్తుందంటే మనం దేనిని ఆరాధిస్తామో దానివల్లే మనం మారుతాం. 115వ కీర్తన మనం చదివితే అక్కడ విగ్రహాల గురించి ఉంది, కానీ అక్కడ ఏముందంటే వాటిని తయారు చేసిన వారు, దాన్ని ఆరాధించేవారు దానిలాగానే మారుతారు కదా. ఉందా వాక్యము? సో వాట్ డస్ దట్ మీన్? ఇఫ్ యు వర్షిప్ ద లివింగ్ గాడ్, వాట్ విల్ బీ యూ లైక్ కదా. దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు, అందుకే దేవుడు ఆత్మతో సత్యముతో తనని ఆరాధించాలని ఆశపడే దేవుడు. ఆమెన్. డోంట్ బి క్యాజువల్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. కెన్ ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు కమ్ ఫార్వర్డ్ ప్లీజ్. ఇటు సైడ్ అంతా ఖాళీ ఉంది కదా, ముందుకు వచ్చేయండి. ఎందుకు అంత వెనక్కి కూర్చున్నారు అందరూ? యూ కెన్ కమ్ ఫార్వర్డ్. ఆమెన్. గమనిస్తారని అనుకుంటున్నాను. దేన్ని ఆరాధిస్తాము? కొంతమందికి సెల్ఫ్ అంటే ఆరాధన ఉంటుంది కదా. కొంతమందికి వాళ్ళకి కలిగిన దాన్ని బట్టి దాన్ని చూసుకొని ఆరాధించుకుంటుంటారు. కొంతమందికి పొజిషన్స్. సో వీ షుడ్ బి కేర్ఫుల్ వాట్ వీఆర్ వర్షిపింగ్. ఆమెన్. ప్లీజ్ బీ అటెంటివ్. లెట్ us లుక్ టు ద వర్డ్. దేవుని వాక్యం చూసుకుందాము. పోయిన వారము ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక మాటని నా హృదయంలో పెట్టారు. పర్పస్ఫుల్ లైఫ్ అని, పర్పస్ఫుల్ లివింగ్ అనే ఒక మాట. అది ధ్యానిస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు దయచేశారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ దోస్ థింగ్స్ విత్ యూ. సంఘముతో ఆ సంగతులు ఈ దినం పంచుకోవాలని ఆశపడుతున్నాను. పర్పస్ఫుల్ లివింగ్ మనకే కాదు, ఈవెన్ గాడ్ హ్యాస్ అ పర్పస్ కదా. మనం ఎన్నిసార్లు మనం ప్రేయర్ చేసేటప్పుడు ఏం ప్రేయర్ చేస్తాము? నీ చిత్తము, నీ ఉద్దేశము నెరవేరాలి మా జీవితాల్లో అని మనం ప్రేయర్ చేసుకుంటుంటాం కదా. ఆది నుంచి కూడా చూస్తే దేవుని ఉద్దేశం ఏమై ఉంది? వాట్ ఈస్ గాడ్స్ పర్పస్? హీ ఆల్వేస్ వాంటెడ్ అ పీపుల్ ఫర్ హిమ్సెల్ఫ్. అంటే తను చేసిన సృష్టిని తనకు కావాలని ఆశపడిన దేవుడు. వాళ్ళతో సహవాసం కలిగి ఉంటూ వాళ్ళల్లో వారి జీవితాల్లో తను ఉండాలని ఒక ఆశపడిన దేవుడు. ఆమెన్. సో వీ నో దట్ గాడ్ క్రియేటెడ్ యాడమ్ అండ్ ఈవ్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్ అండ్ బ్రీత్డ్ హిజ్ లైఫ్. దేవుడు ఆదామును సృష్టించి కదా తన ఊపిరిని ఇచ్చి మనల్ని బ్రతికించాడు. ద బ్రెత్ దట్ వి బ్రీద్, వాట్ ఈజ్ ఇట్? ఇట్స్ ద లైఫ్ ఆఫ్ గాడ్. దేవుని జీవం అది కదా. మనం మర్చిపోద్దు. మనం ఊపిరి తీస్తూ మనం మంచిగా ఉంటున్నాము, మనం కావాల్సిందల్లా మనం చేసుకోగలుగుతున్నామంటే దేని బట్టి? దేవుని ఉచిత కృప, దేవుడిచ్చిన జీవము. ఆమెన్. దిస్ ఈజ్ ద బ్రెత్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us. ఆమెన్. ఇది మర్చిపోద్దు మనం ఎప్పుడు. సో అక్కడ చూసినప్పుడు దేవుడు ప్రతిదినము ఆదామును దర్శిస్తూ అక్కడ వారితో ఎందుకు దర్శిస్తూ ఉండవచ్చు కదా. తను బయలుపరుచుకుంటూ, అంటే మనిషికి కావలసిన జ్ఞానము దయచేసి హీ వాజ్ ఇంపార్టింగ్ హిజ్ లైఫ్, హిజ్ విజ్డమ్ ఇంటూ మ్యాన్ కదా. నాకైతే అదే అనిపిస్తుంది. దేవుడు ఎందుకు, వై డు గాడ్ విజిటర్స్? మనల్ని ఎందుకు దర్శిస్తాడు దేవుడు? ఒక మేలు జరిగించడానికి కదా, మన జీవితాలను తాకడానికి, బాగు చేయడానికి. ఇట్స్ ఆల్వేస్ గుడ్ థింగ్ కదా. దేవుడు దర్శిస్తే దేని కొరకు? అది మేలు కొరకే ఉంటుంది కదా. ప్రతిదినము ఆ విధంగా దేవుడు దర్శించేవాడు. కానీ ఎప్పుడైతే అవిధేయత జరిగి పాపము ప్రవేశించిందో ఆ కనెక్షన్ కట్ అయిపోయింది. మనకు తెలిసిందే కదా. అవిధేయత వల్ల అది పాపము అంటాడు దేవుడు. దాన్ని బట్టి వాట్ దట్ షోస్? దే రిజెక్టెడ్ గాడ్. అంతే కదా. దేవుడు ప్రతిదినము వచ్చి మాట్లాడుతూ సంభాషిస్తూ కదా మంచిని ఇస్తుండగా అది నాకొద్దు అన్నట్టుగానే వాళ్ళు ఏం చేశారు? అపవాదికి అవకాశం ఇచ్చారు. సో అక్కడ ఏమైంది? ద రిజెక్టెడ్ గాడ్. సో అప్పటి నుంచి అక్కడ ఆదికాండం మొదట్లో అది జరిగింది. 6వ అధ్యాయంకి వచ్చేసరికి
అక్కడ ఆదాము తర్వాత పిల్లలు ఏబేలు, కయీను, మనకు తెలుసు కదా, కయీను చెడుతనము అదంతా కనబడుతూ వచ్చింది. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరిగింది? ద వికెడ్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ సో గ్రేట్ దట్ గాడ్ డిసైడెడ్ టు డిస్ట్రాయ్ ద హోల్ ఎర్త్. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఎంతగా రిజెక్షన్ కనపడిందంటే దేవుడికి, హీ వాజ్ వెక్స్డ్ విత్ హిస్ ఓన్ క్రియేషన్. దేవుడు ఎంతో బాధపడిన, అక్కడ వాక్యం మనం చదువుతాం, బాధపడి హీ వాజ్ సారీ. సో ద లార్డ్ సెడ్, ఐ విల్ డిస్ట్రాయ్ మ్యాన్ హూమ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ది ఎర్త్, బోత్ మ్యాన్ అండ్ బీస్ట్, క్రీపింగ్ థింగ్ అండ్ బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్, ఫర్ ఐఎమ్ సారీ దట్ ఐ హ్యావ్ మేడ్ దెమ్. చూడండి 6వ అధ్యాయము 7వ వచనంలో ఉంది ఆ మాట. దేవుని తిరస్కారము ఎంతగా ఉందంటే దేవుడు బాధపడి దాన్ని నాశనం చేసేద్దాం అనుకున్నారు. కానీ ఒక్క వ్యక్తి దేవుని కృపను పొందుకున్నాడు. ఎవరు? నోవా కుటుంబము అక్కడ దేవుని దయను పొందుకొని మిగతాదంతా కూడా దేవుడు నాశనం చేయవలసి వచ్చింది. దేవుడు ఆశ ఏంటి? నోవా కుటుంబం నుంచి ఒక కొత్త జనరేషన్ రైజ్ అవుతుంది, నన్ను ఆశపడే జనరేషన్ రైజ్ అవుతుందని దేవుడు ఆశపడ్డాడు కదా. మళ్ళీ ఏం జరిగింది అక్కడ? సో గాడ్ ఫేవర్స్ నోవా అండ్ రైజెస్ అ న్యూ జనరేషన్ త్రూ హిమ్. అండ్ ఫ్రమ్ నోవా నేషన్స్ డిసెండెడ్ అండ్ స్ప్రెడ్ ఇన్ టు ద హోల్ ఎర్త్. ఏముంది అక్కడ అంటే వాక్యంలో, నోవా తర్వాత అక్కడ విస్తరించింది, భూమి అంతా కూడా నోవా ద్వారా జనములు విస్తరించారు. కానీ అదే మళ్ళీ ఆదికాండం 11వ అధ్యాయం వరకు వచ్చేసరికి ఏం జరిగింది? మళ్ళీ అక్కడ బాబేలు, టవర్ ఆఫ్ బాబెల్, పీపుల్ బిగాన్ టు బిల్డ్ ద టవర్ ఆఫ్ బాబెల్. అంటే దాని అర్థం ఏంటి? దట్ వాజ్ అగేన్స్ట్ గాడ్. దేవునికి వ్యతిరేకంగా, దేవుని కంటే మించి మనం అయిపోదాము, దేవుని అవసరత లేకుండా మనం అయిపోదామని ఒక ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తున్నారు? బాబేల్ని నిర్మించడం మొదలుపెట్టారు. అగైన్ రిజెక్షన్ ఆఫ్ గాడ్ కదా. అక్కడ ఏం కనబడుతుంది? మళ్ళీ దేవుడు అవసరం లేదు. సో అక్కడ ఏం చేయాల్సి వచ్చింది? దేవుడు మళ్ళీ అక్కడ ఒకే భాష ఉంది, ఐక్యత కలిగి వాళ్ళ జరిగిస్తుండగా దేవుడు అక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి అంత చెడు దేవుడు అని అనిపిస్తుందేమో మనకి. ఎందుకు చేశాడు దేవుడు? మనిషిని ఆ విధంగా వదిలేస్తే దే విల్ బీ డూమ్డ్ ఫర్ ఇటర్నిటీ, నిత్యత్వంలో వాళ్ళు నశించిపోతారు కదా. దేవుడు లేకుండా వారు ఆ విధంగా అలాగే ఉండిపోతే అక్కడ వారు నిత్యత్వంలో నశించిపోతారు. అది ఇష్టం లేదు కాబట్టి దేవుడు అక్కడ వాళ్ళని చెదరగొట్టి అది జరిగించకుండా ఆపివేశారు. ఆమేన్. సో మనం చూస్తే అక్కడ దాన్ని బట్టి ఏమర్థమవుతుంది? గాడ్ నెవర్ స్టాప్డ్ పర్సూయింగ్ మ్యాన్. తను చేసిన సృష్టిని వెంబడించడము ఆపలేదు దేవుడు. హీ సచ్ అ లవింగ్ గాడ్. హీ వాంట్స్ టు షో ఫోర్త్ టు హ్యుమానిటీ హౌ మచ్ హీ లవ్స్ అస్. ఆమేన్. హీ నెవర్ వన్స్ వెంట్ బ్యాక్ ఆన్ హిస్ ఇటర్నల్ పర్పస్. తన ఉద్దేశంలో ఎప్పుడు దేవుడు ఒక వెనకడుగు వేయలేదు, ఇది వద్దు ఇంకా చాలు అని అనుకోలేదు దేవుడు. హీ ఆల్వేస్ వాంటెడ్ అ పీపుల్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాంటెడ్ టు హ్యావ్ అ రిలేషన్షిప్ విత్ హ్యుమానిటీ. హిస్ పర్పస్ ఈజ్ ద సాల్వేషన్ ఆఫ్ ఎవ్రీ పర్సన్. ఏమని దేవుని ఉద్దేశము? అక్కడ పాపము జరిగిన తర్వాత దేవుడు అది ఉద్దేశించలేదు. ఏముంది వాక్యంలో? ద ల్యాంబ్ వాజ్ స్లేన్ ఈవెన్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్. అంటే భూమికి పునాది కాకముందే ఈ ఆలోచన అంతా దేవుడు కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆది నుంచి కూడా అంతము చూడగల దేవుడు కాబట్టి. ఆమెన్. హీ నోస్ వాట్ మ్యాన్ వుడ్ డూ. ఆమెన్. సో ఆ ఉద్దేశం ఏదైతే ఉందో అది ఎప్పటికీ దేవుడు కలిగి ఉన్నాడు. అదేంటంటే సాల్వేషన్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఆన్ దిస్ ఎర్త్ అండ్ హిస్ పర్పస్ ఈజ్ ఎస్టాబ్లిషింగ్ హిస్ కింగ్డమ్ ఆన్ దిస్ ఎర్త్. మనం ఫ్రైడే రోజు కూడా మాట్లాడుకున్నాం. ఎంతమంది విన్నారు ఫ్రైడే? దేవుని రాజ్యం గురించి మనం మాట్లాడుకున్నాం. భూమి అంతా కూడా అపవాది యొక్క రాజ్యము ఉన్నది. ప్రభు రాకతో ఏం జరిగింది అనుకున్నాము? దేవుని రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఏం జరగాలి? అపవాది రాజ్యం తొలగింపబడి దేవుని రాజ్యము విస్తరించాలి. ఆమెన్. దట్స్ ద పర్పస్ ఆఫ్ గాడ్. దట్స్ ద పర్పస్ జీసస్ కేమ్ టు దిస్ ఎర్త్. సో అక్కడ 11వ అధ్యాయం తర్వాత మనం చూస్తే, సో అక్కడ కూడా మళ్ళీ ఎవరు దేవుని ఆశపడే వాళ్ళు కనపడలేదు. సో అప్పుడు ఏం జరిగింది? ఆదికాండం 12వ అధ్యాయం మనం చూస్తే 1 నుండి 3 వచనాలు ఒకసారి చదవమా. అక్కడ అబ్రహామును దేవుడు ఎన్నుకుంటారు. ఏమనుకున్నాడు? అప్పటి వరకు ఎవరైనా నన్ను వెతికేవారు అంటే నన్ను ఆశపడే వాళ్ళు ఉన్నారంటే ఎవరు దొరకలేదు. టైంకి అక్కడ రిజెక్షన్ కనపడింది. అప్పుడు దేవుడు అబ్రహామును ఎన్నుకున్నారు. సో అబ్రహామును ఎన్నుకొని అబ్రహాము ద్వారా ఒక దేశమును సిద్ధపరిచి
ఆ దేశంలో వారికి తనను తాను బయలుపరుచుకొని మిగతా దేశములంతటికీ కూడా వాట్ హీ ఇంటెండ్స్ టు షో, హీ వాంటెడ్ టు షో త్రూ దట్ వన్ నేషన్. చదువు ఒకసారి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఆమేన్. సో భూమి అంతా కూడా దేన్ని బట్టి ఆశీర్వదింపబడతారు? ఎవరినైతే ప్రభు ఎన్నుకున్నాడో, దేవుడు ఎన్నుకున్నాడో, నీ ద్వారా, నీ జనాంగము ద్వారా లోకమంతటిని కూడా నేను ఆశీర్వదిస్తాను. అంటే వాళ్ళల్లో తన కార్యము జరిగించి లోకమంతటికి చూపించాలని దేవుడి ఉద్దేశము. ఇట్స్ నాట్ దట్ హీజ్ అ ఫేవరింగ్ సమ్, అంటే ఇంతమందిలో ఒకరినే తీసుకుని అంటే అదేమి అట్లా జరిగిస్తున్నాడు దేవుడు అని కాదు దాని అర్థము. దే వేర్ ద లీస్ట్ పీపుల్, ద వర్డ్ సేస్ కదా. ఇజ్రాయేలు చాలా చిన్న జనము, కానీ ఆ చిన్న జనము నుంచి అంటే వారి మధ్యలో దేవుడు తన కార్యం జరిగించి అంతటికి కూడా ఆ నిజ దేవుడు ఎటువంటి వాడో చూపించాలని దేవుడి ఉద్దేశము. లోకమంతా కూడా తను చేసిన సృష్టి కదా, కానీ వాళ్ళు ఆ దేవుని గురించిన జ్ఞానము లేకుండా ఎట్లా పడితే అట్లా ఉన్నప్పుడు దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. So God called Abraham out of his settled and comfortable position to a place which Abraham did not know. Abraham just obeyed God's voice. అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు, కానీ దేవుడు రమ్మన్నాడని ఒక మాటను, ఆ మాటను అనుసరించి విధేయత చూపడం మనం చూస్తున్నాం. సో గాడ్స్ పర్పస్ వాస్ టు రైజ్ అ నేషన్ త్రూ అబ్రహాం అండ్ త్రూ హిమ్ టు రీచ్ ఆల్ నేషన్స్ ఆఫ్ ది ఎర్త్ కదా. అబ్రహాము ద్వారా జనాంగాల్ని ఆయన చేరుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. గాడ్ వాంటెడ్ టు రివీల్ హిమ్సెల్ఫ్ టు అబ్రహాం అండ్ హిస్ డిసెండెంట్స్ అండ్ త్రూ దెమ్ షో టు ద నేషన్స్ వాట్ హీ ఈజ్ లైక్. అబ్రహామును ఆయన తర్వాత సంతతిని అంతా కూడా వారి మధ్యలో గొప్ప కార్యాలు జరిగించి నిజదేవుడు ఎటువంటి వాడో బయలుపరచుకోవాలని ఆశపడ్డాడు. సో నౌ ద జర్నీ ఆఫ్ ఫెయిత్ బిగిన్స్. ఇక్కడ ఏం మొదలైంది? అబ్రహాంకి ఏం చెప్పాడు దేవుడు? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనాంగం చేస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ ద్వారా, నీ జనాంగం ద్వారా అందరూ ఆశీర్వదింపబడతారు అన్నారు. అక్కడ చూస్తే అబ్రహాంకి పిల్లలే లేరు కదా. ఫస్ట్ స్టెప్లోనే అక్కడ కనబడట్లేదు ఏమీ కదా. అమాంగ్ సో మెనీ పీపుల్ ఇన్ హిస్ జనరేషన్ గాడ్ షోస్ అబ్రహాం టు రివీల్ హిస్ క్యారెక్టర్ కదా. అంతమందిలో పిల్లలు లేని అబ్రహాంని దేవుడు ఎన్నుకున్నాడు. దాన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి మనకి కదా. 1 కొరింథీయులో మనం ఏం చదువుతామో 1వ అధ్యాయము 26 నుంచి 28 ఒకసారి చదువు. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 26 నుంచి 28. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. ఎలాంటి వారిని ఏర్పరచుకుంటారు దేవుడు? ఎన్నిక లేని వారిని, వీళ్ళు వేస్ట్, అయ్యో పాపం వీళ్ళు ఇట్లా అనుకున్న వారిని దేవుడు, జ్ఞానం లేని వారిని, ఫూలిష్ పీపుల్ అనుకుంటారు కొంతమంది, తెలివి తక్కువ వాళ్ళు ఎట్లా బ్రతుకుతారేమో కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అటువంటి వారిని ఎన్నుకుంటారు. ఇక్కడ అదే కనపడుతుంది అబ్రహాము కదా. పిల్లలు లేరు, కానీ ఆయన నుంచి గొప్ప జనాంగం లేపుతాను, అందరిని దీవిస్తాను అన్నాడు దేవుడు. సో దట్స్ వాట్ వీ సీ హియర్. ఇట్ ఈస్ నాట్ దట్ గాడ్ డస్ నాట్ నో హూమ్ టు చూస్ కదా. దేవుడు తెలియదు ఎవరిని ఎన్నుకోవాలా, తెలుసు, కానీ బట్ సో దట్ మ్యాన్ విల్ నాట్ బోస్ట్ ఇన్ హిజ్ ఎబిలిటీ. కానీ మన హ్యూమన్ నేచర్ ఏంటి తెలుసా? ఏదైనా అచీవ్మెంట్ వస్తే ఏమనుకుంటాం? ఫస్ట్ నా హార్డ్ వర్క్, నా తెలివి నాకు ఇది తెచ్చిపెట్టింది, నా గొప్ప నేనే, మీ 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 అనుకుంటాం మనం కదా. గాడ్ నోస్ దట్ కదా. ఆ మాట రానియకుండా దేవుడు అందుకే ఎన్నిక లేని వారిని కదా, గాడ్ చూసెస్ ద ఫూలిష్ థింగ్స్ అండ్ హీ చూసెస్ ద వీక్ థింగ్స్
బేస్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ థింగ్స్ విచ్ ఆర్ డిస్పైజ్డ్. డిస్పైజ్డ్ అంటే తృణీకరింపబడినది కదా, ఎందుకు పనికిరాదు అన్నది. అటువంటిది ఎన్నుకొని దేవుడు తన కార్యం జరిగించి అప్పుడు మహిమ ఎవరికి వెళ్తుంది? దెన్ వీ విల్ ష్యూర్లీ నో ఇట్ ఈస్ నాట్ వీ కదా, మనం కాదు అని స్పష్టంగా అర్థమైపోతుంది మనకి. దట్స్ వై గాడ్ చూసెస్ లైక్ దట్, బట్ సో దట్ మ్యాన్ విల్ నాట్ బోస్ట్ ఇన్ హిస్ అబిలిటీ. గాడ్ చూసెస్ సచ్ బేస్ థింగ్స్. ఆమెన్. సో ఎన్నుకున్నాడు, తన గొప్పని చూపించాలనుకున్నాడు. అనుకుని వెంటనే ఇవ్వచ్చు కదా పిల్లల్ని. మరి మళ్ళీ అక్కడ ఒక బ్రేక్. ఎందుకు? God wanted to take Abraham through a journey where he would learn to trust God completely, to build his character. చూడండి, ఒక వాగ్దానం ఇవ్వబడింది, అది నెరవేర్చబడడానికి మధ్యలో సమయం ఉంది. ఆ సమయంలో ఏం జరుగుతుంది చెప్పండి? So God could have given children immediately if he wanted to, but Abraham had to wait for 25 years for his promise to be fulfilled. ఆయన 25 సంవత్సరములు దేవుని సన్నిధిలో వేచి ఉండవలసి వచ్చింది. సో వాట్ హ్యాపెండ్ ఇన్ ద మీన్ టైమ్? అబ్రహాం లెర్న్ టు వెయిట్ ఆన్ ద గాడ్. ఆయన దేవుని యందు వేచి ఉండడము ఆయన నేర్చుకున్నాడు. మధ్యలో ఉచిత సలహాన్ని బట్టి తప్పు జరిగింది, కానీ ఆ తర్వాత హీ రీసెట్ హిమ్సెల్ఫ్ కదా, సెట్టింగ్స్ రీసెట్ చేసుకుని మళ్ళీ దేవుని యందు వెయిట్ చేయడం మనం చూస్తున్నాం. దాన్ని బట్టి అబ్రహాము ఏమని పిలువబడుతున్నాడు? విశ్వాసులకు తండ్రి. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ ద ఫెయిత్. ఆమెన్. ఊరికి రాలేదు టైటిల్ కదా, మనం ఊరికి స్టోరీ లాగా చదువుకుంటే ఫాదర్ ఆఫ్ బిలీవర్స్, ఫాదర్ ఆఫ్ ఫెయిత్ ఉట్టిగా రాదండి కదా. హీ హ్యాడ్ టు గో త్రూ అ జర్నీ. ఆమెన్. సో Abraham learned to trust God's promises and so became father of faith. సో ఇది కూడా దేవుని ఉద్దేశంలో ఒక ఉద్దేశము. గుర్తుపెట్టుకోండి, ఒక జర్నీ గుండా మనం వెళ్తున్నాం, ఒక ప్రార్థన అంశం మనం చేస్తున్నాం, అది వెంటనే జరగట్లేదు. ఎందుకు? యూ షుడ్ అండర్స్టాండ్ ఇట్స్ అ ప్రాసెస్ వేర్ వి లెర్న్ టు స్టిల్ డిపెండ్ ఆన్ గాడ్, లెర్న్ ఫెయిత్ ఇన్ హిమ్ కదా. వి లెర్న్ హ్యూమిలిటీ ఇన్ ద ప్రాసెస్. ఏం నేర్చుకుంటాము ఈ మధ్యలో? హంబుల్ చేసుకోవడము, మనల్ని మనం తగ్గించుకోవడము, దేవుని యందు విశ్వాసము ఇంకా మనలో పెంచుకోవడానికి దేవుడు అవన్నీ కూడా ఒక ప్రాసెస్ని మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఇట్ ఈస్ ఆల్సో అ పర్పస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉద్దేశాల్లో ఇది కూడా ఒక ఉద్దేశం అని మనం మర్చిపోవద్దు. సో దిస్ ఈజ్ ఆల్సో ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ బికాస్ త్రూ అస్. ఎందుకు? మొట్టమొదటి ఉద్దేశం ఏముంది దేవుడిది? మన ద్వారా ఈ భూలోకమందంతా కూడా దేవుని మంచితనము ఆయన చూపించాల్సి ఉంది. దట్స్ వై హీ అలౌస్ ద ప్రాసెస్ ఈవెన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితాల్లో కూడా అటువంటి వేచి ఉండే ఆ ప్రాసెస్ని దేవుడు అలౌ చేస్తాడు. ఆమెన్. అర్థమవుతుంది కదా. సో నెవర్ గ్రంబుల్, నెవర్ ఫీల్ ఇట్ అ బర్డన్. ఒకవేళ అడిగింది జరగలేదు అంటే బీ హ్యాపీ దట్ యు ఆర్ గోయింగ్ త్రూ అ ప్రాసెస్ వేర్ యు బికమ్ లైక్ హిమ్. దేవుడి వలె మార్పు చెందే ఒక అవకాశం ఎప్పుడు. అందుకే గొడవద్దు, విసిగిపోకూడదు. దేవుని యందు వేచి ఉండడము మనం నేర్చుకోవాలి. సంతోషంతో వేచి ఉండాలి. వెయిటింగ్ ఆన్ గాడ్ మనం మాట్లాడుకున్నాం కదా 2 Sundays బ్యాక్. నేను చెప్పాను వేచి ఉండాలి. ఎలా వేచి ఉండాలి కదా? విశ్వాసముతో, ఆయన హృదయంతో మన హృదయము జత కలిపి ఆయన చెప్పింది నెరవేర్చే గొప్ప దేవుడు అనే ఒక విశ్వాసంతో ఆ క్రమంలో ఏం జరుగుతుంది? మనలో గొప్ప మార్పు కలుగు చేస్తాడు దేవుడు. దాన్ని బట్టి ఈ లోకానికి మనము మన దేవుణ్ణి మనం చూపించే అవకాశం వస్తుంది. సో ద జర్నీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద డెస్టినీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము ఒక స్థలంకి చేరుకోవాలి అంటే ఒక వాగ్దానం ఇవ్వబడింది, దాని యొక్క నెరవేర్పు కావాలి. ఆ నెరవేర్పు వచ్చిన తర్వాత ఒక క్షణం సంతోషం ఉంటుంది, కానీ ఈ ప్రాసెస్, ఈ వెయిటింగ్ ప్రాసెస్ని బట్టి ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది మనకి. ఎందుకు? ఎన్నో సంగతులు మనలో జరుగుతాయి. ఆమెన్. We learn so many things. So the journey is more important than the destiny. It is in this journey we learn to hear God's voice. కదా, నేర్చుకుంటామా? ఈ క్రమంలో ఏం నేర్చుకుంటాము? దేవుని స్వరము వినడము, దేవుని మాట ఏం చెప్తుంది అని మనము వినడం నేర్చుకుంటాం. We learn faith, we develop the character of God, we develop the relationship with God. కదా, ఆ క్రమంలో దేవునితో ఒక సంబంధము మనము ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అడిగిందల్లా ఇస్తూ పోతే ఏమవుతుంది? నేను అడిగినా నువ్వు ఇచ్చినావు, అయిపోయింది కదా. ఒక రిలేషన్షిప్ దేవుడితో ఏర్పాటు జరగదు.
యు విల్ నెవర్ డెవలప్ సచ్. అంటే దేవుడికి తెలుసు ఇవన్నీ కదా, తెలీదా? హీ వాంట్స్ యూ అండ్ మీ మోర్ దాన్ గివింగ్ ద బ్లెస్సింగ్స్ టు అస్. అంటే అన్న ఇప్పుడు చెప్పేవాడు కదా, అది పెద్ద పని కాదు. మనల్ని కాకపోతే ఎవరిని ఆశీర్వదిస్తాడు దేవుడు? ఎవరిని దీవిస్తాడు చెప్పండి? ఇట్స్ ఎ ష్యూర్ ప్రామిస్ కదా. అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను. ఇది కేవలం ఆత్మీయంగా జర్నీయే కనబడుతుంది అక్కడ. అబ్రహాంని లోకపరంగా కూడా దీవించాడు దేవుడు. దేని బట్టి? ఆ స్పిరిచువల్ జర్నీని బట్టి ఆటోమేటిక్గా ఫిజికల్గా కూడా ఆయన దీవింపబడ్డాడు. ఈ కీని ఎప్పుడు మర్చిపోవద్దండి. డోంట్ థింక్ ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి ఇది మార్చుకో అది మార్చుకో, ఎప్పుడు. దట్స్ ద కీ. ఏంటది? మన ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లుతాం. ఇట్ ఈస్ ష్యూర్ ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆమెన్. హీ నెవర్ ఫర్గెట్స్ వాట్ హీ హెస్ సెడ్. ఆయన ఏం వాగ్దానం ఇచ్చాడో మరిచే దేవుడు కాదు. ఆమెన్. సో నెవర్ డిస్పైజ్ ద థింగ్స్ యూ ఫేస్ ఇన్ యువర్ జర్నీ విత్ గాడ్. కాబట్టి ఎప్పుడు తృణీకరించొద్దు. మీ జీవితంలో ఒకవేళ అలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అంటే ఎప్పుడు తృణీకరించవద్దు. దేవా, నేను ఐ విల్ వెయిట్ ఆన్ యూ అంటిల్ యూ ఫుల్ఫిల్ ద ప్రామిస్. ఆమెన్ అని చెప్పే విధంగా ఉండాలి. దెర్ ఈస్ అ పర్పస్ ఫర్ దట్. అల్టిమేట్లీ గాడ్ షుడ్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ లైఫ్స్ కదా. మన జీవితాల ద్వారా ఫైనల్గా మనకు బ్లెస్సింగ్ వచ్చినప్పుడు ఎవరు మహింపరచబడాలి? దేవుడు మహింపరచబడాలి. దట్స్ ద పర్పస్ ఆఫ్ గాడ్. అవర్ ఫెయిత్ ఇన్ గాడ్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ అండ్ నాట్ ద వరల్డ్ షుడ్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ ఫెయిత్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనలో ఉన్నవాడి లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఉన్న విశ్వాసము మన చుట్టూ పరిస్థితులను ప్రభావితం చేయాలి, అంతేగాని పరిస్థితులను బట్టి మన విశ్వాసము బలహీన పడకూడదు. గ్రహించాలి మనం. ఆమెన్. మన పరిస్థితులను బట్టి మన విశ్వాసము సన్నగిల్లొద్దు. ఆ పరిస్థితులను బట్టి ఇంకా మన విశ్వాసము బలపరచబడాలి, దేవునిలో ఇంకా ఎదగాలి, దేవునితో సన్నిహితమైన సంబంధం మనము ఏర్పాటు చేసుకోవాలి. ఆమెన్. దట్స్ ద పర్పస్ ఆఫ్ గాడ్. గుర్తుపెట్టుకోండి, దేవుడు అనుమతించాడు ఒక పరిస్థితి అంటే దాని ఉద్దేశము మనల్ని ఇంకా ఆయనలో కట్టబడ్డానికి. ఆమెన్. సో ఫర్ దిస్ పర్పస్ వీఆర్ కాల్డ్. ఆమెన్. మనము ఈ ఉద్దేశము కొరకే మనం పిలువబడ్డాం. ఆమెన్. సో ఇప్పుడు అబ్రహాం గురించి చూసాం. సో అబ్రహాం నుంచి తర్వాత ఇస్సాకు రావడం చూస్తున్నాం. తర్వాత ఇస్సాకు తర్వాత యాకోబు తర్వాత 12 గోత్రాల వారు వచ్చారు. అండ్ అమాంగ్ దీస్ 12 ట్రైబ్స్ అగైన్ మళ్ళీ అక్కడ 12 గోత్రాలు ఉన్నారు. కానీ మనం ఎక్సోడస్లో చదువుతాం కదా, దేవుడు అందరు రండి కొండ దగ్గర వేచి ఉండండి, నేను మాట్లాడుతానంటే వారు ఏమన్నారు? మోషే మేము వినము. ఏమన్నారు వాళ్ళు? నువ్వు విను, మాకు చెప్పు అంటే అక్కడ మళ్ళీ రిజెక్షన్ కనపడుతుంది. ఆ 12 గోత్రాల్లో మళ్ళీ ఒక రిజెక్షన్. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకుంటారు. అగైన్ వి సీ గాడ్ చూజింగ్ ద ట్రైబ్ ఆఫ్ లివైట్స్. ఆమెన్. దేని కొరకు? దేవునికి పరిచర్య జరిగించడానికి. సో అమాంగ్ దిస్ 12 ట్రైబ్స్ గాడ్ చూసెస్ ద ట్రైబ్ ఆఫ్ లివైట్స్ టు పర్ఫార్మ్ ద ప్రీస్ట్లీ డ్యూటీస్. మీన్స్ దేవునికి పరిచర్య జరిగించడానికి అంటే ఏంటి? ద వన్స్ హూ ఎంటర్ ఇన్ టు ద హోలీ ఆఫ్ హోలీస్. ఆ యాజకత్వం జరిగించే వాళ్ళ పని ఏంటి? అది ప్రతి సంవత్సరం కూడా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి కదా మనుషుల పాపం అందరినీ బట్టి వాళ్ళు అక్కడ బలియాగం చేయడం, ఇవన్నీ మనం చూస్తాం. మెయిన్గా ఏంటంటే అక్కడ ఆరాధించడానికి అని అర్థం చేసుకోవాలి. మనం పరిచర్య మనం అంటాం కదా, వి మినిస్టర్ టు గాడ్. వాట్ ఈస్ దట్ మినిస్ట్రీ? వాట్ డిడ్ వి డూ 1 hour? వి ప్రేజ్డ్ అండ్ వర్షిప్డ్ గాడ్. మనం ఏం చేసాము? మనము దేవునికి పరిచర్య జరిగించడం అంటే ఏంటిది? అది దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడము. సో ప్రీస్ట్లీ మినిస్ట్రీ అంటే యాజకత్వం అంటే అదే మన పని. మనం దేవుని పని కొరకు పిలువబడ్డాం. ఏం పని అది? దేవుని స్తుతించి ఆరాధించడం అనే పని. ఆమెన్. మినిస్టరింగ్ ఈజ్ వర్షిపింగ్ గాడ్ అండ్ ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వేర్ వి హియర్ హిజ్ వాయిస్. అంతే కదా. దేవుని సన్నిధిలో మనము ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మాట్లాడతారు, అప్పుడు వినే అవకాశం మనకు దొరుకుతుంది. ఇట్ ఈస్ ఇన్ హిస్ ప్రెసెన్స్ దట్ వీఆర్ చేంజ్డ్ ఇన్ టు హిస్ లైక్నెస్. ఇందాక మాట్లాడుకున్నాం కదా, దేవుని ఆరాధించినప్పుడు ఆయన వలె మనము మారడానికి అవకాశం ఉంది. ఆమెన్. ఇట్ ఈస్ ఇన్ హిస్ ప్రెసెన్స్ దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ కదా. ఆయన సన్నిధిలో మాత్రమే పర్వతములు మైనం వలె కరిగిపోతాయి. వి నో ఆల్ దీస్ థింగ్స్. కానీ
అవి పలుకుతాం కేవలం కదా. యాక్షన్లో వచ్చేసరికి చాలాసార్లు వి ఫెయిల్ టు రికగ్నైజ్ దట్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ కదా. మనం జరిగించట్లేదని చాలాసార్లు ఆ ధ్యాస ఉండదు మనకి. ఆమేన్. సో when you worship him you become like him కదా. దట్స్ ద వన్ ఆఫ్ ద పర్పసెస్ ఆఫ్ గాడ్. దేవుని ఉద్దేశాలు ఏంటి? మనం నూతన నిబంధనలో చదివినప్పుడు మనము ఆయన వలె మార్చబడ్డము దేవుని ఉద్దేశం అయి ఉంది. ఆమేన్. వి షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ హిస్ లైక్నెస్ అండ్ ఇమేజ్. దినదినము ఆ మార్పులు మనకు రావాలి. మొట్టమొదటి దినం ఏ రోజు దేవుని నమ్ముకున్నాను ఈ రోజుకి అట్లే ఉన్నానంటే దాని అర్థం ఏంటి? యు ఆర్ నాట్ వర్షిపింగ్ గాడ్ బికాస్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ యూ. అర్థం చేసుకోవాలి మనం కదా. దేన్ని ఆరాధిస్తున్నాం? మనకున్న దాన్ని బట్టా, మన పొజిషనా? వాట్ ఆర్ వి వర్షిపింగ్? ఆర్ అవర్ సెల్ఫా? సో ఇట్ ఈస్ అన్ ఎన్కౌంటర్ విత్ అ గాడ్. దేవుని సన్నిధి అంటే ఆయన్ని మనము ఎదుర్కోవడం కదా. అటువంటి పిలుపు లేవీయులకి ఇచ్చాడు దేవుడు. నూతన నిబంధనకు వచ్చేసరికి మీరు పాత నిబంధనలు చూస్తే ప్రతి దగ్గర కూడా అక్కడ ఏముందంటే ఒక ఫ్యూచర్ జనరేషన్ గురించి చెప్పబడింది. ప్రవచనాలు, అప్పటి రాజులు, దేవుని సేవకులు పొందుకున్న మాట ఏంటంటే ఒక ఫ్యూచర్ జనరేషన్ గురించి కదా. 1 పేతురు 2:9 చదివినప్పుడు అక్కడ ఒకసారి చదవమ్మా. 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఆమేన్. ఇప్పుడు ఏంటంట? అప్పటి కాలంలో అయితే దేవర్ లుకింగ్ ఫార్వర్డ్. అప్పుడైతే లేవీయులు దేవుడు ఎన్నుకున్నాడు ప్రత్యేకంగా తన పని జరిగించడానికి, పరిచర్య జరిగించడానికి అని ఉంది. కానీ నూతన నిబంధనకు వచ్చేసరికి మనమందరం కూడా ఏర్పరచబడిన జనాంగము. దేని కొరకు? చదువు మరొకసారి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామా లేదా? ఆర్ వి ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్? కదా, వచ్చేసాం. కాబట్టి ఏమంటున్నాడు? మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము. ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం. వి ఆర్ ద ప్రీస్ట్స్ నౌ. ఆమేన్. ఆ ఆరాధన జరిగించడానికి, అందుకే ఫస్ట్లో చెప్పాను, ఆరాధన అంటే డోంట్ టేక్ ఇట్ లైట్లీ. వెన్ వి వర్షిప్ వి బికమ్ లైక్ హిమ్. మనం ఆయన గుణాతిశయము ప్రచురము చేయడానికి ఎన్నుకోబడిన ప్రజలు. ఆమేన్. దట్స్ ద పర్పస్ ఆఫ్ గాడ్ ఇన్ చూసింగ్ అస్. ఆమేన్. దేవుని ఉద్దేశం ఏంటి? మనల్ని ఎన్నుకునే దానిలో మనము ఈ భూమి మీద ఆయన గుణాతిశయము ప్రచురము చేయవలసిందే. సో అనాది సంకల్పం ఏంటి దేవుడిది? ఫస్ట్లో మాట్లాడుకున్నాం. వాట్ ఈస్ దట్? టు షో వాట్ హీ ఈజ్ టు ద హోల్ వరల్డ్. ఈ లోకమందంతటికి దేవుడు ఎటువంటి వాడు, ఆయన ప్రేమ ఏంటిది, ఆయన మంచితనం ఏంటిది అని చూపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. ఆది నుంచి టైంకి ఎవరు నిలబడతారు తన కొరకు అని ఎదురు చూస్తూ కదా, ఫైనల్గా ఏమైంది? గాడ్ సెంట్ హిజ్ ఓన్ సన్. ఆమేన్. గాడ్ సెంట్ హిజ్ ఓన్ సన్ టు డై ఆన్ అవర్ బిహాఫ్ కదా. లోకము పాపమంతా ఆయన మీద మోసుకొని ఆయన సిలువ కార్యము జరిగించాడు. ఫైనలీ గాడ్ సెంట్ హిజ్ ఓన్ సన్ జీసస్ టు గ్యాదర్ ఆల్ మెన్ టు హిమ్సెల్ఫ్. ఎందుకది? ఎవరైతే చెదరగొట్టబడి ఉన్నారో, పాపము చేత దూరస్తులయ్యారో, వారందరినీ తిరిగి తన వద్దకు చేర్చుకోవాలి. అదే ఉద్దేశము ఆది నుండి కూడా దేవుడికి కదా. సో ఆ ఉద్దేశము నెరవేర్చడానికి ప్రభువు తన జీవితాన్ని ధారపోసినట్టు చూస్తున్నాం. హిజ్ ఇటర్నల్ లవ్ ఫర్ హిస్ క్రియేషన్ లెడ్ హిమ్ టు గివ్ హిజ్ లైఫ్ ఆన్ ద క్రాస్ కదా. ఆ నిత్య ప్రేమ కదా, ఈ పదాలన్నీ మనం వాడతాం. దేవుని నిత్య ప్రేమను బట్టి ఆయన తన ప్రాణాన్ని సిలువలో ధారపోశాడు. ఆమేన్. సో గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటన్ సన్ అంటుంది కదా. ఎందుకు? సో దాట్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్. ఆయన యందు నమ్మిక ఉంచిన వారు నశింపక నిత్య జీవం పొందుకోవాలన్న ఒక ఆ ఉద్దేశము చేత ప్రభువు మరణించినట్లుగా మనం చూస్తున్నాం. సో దేవుడి ఉద్దేశము ఇక్కడ నెరవేర్చబడింది కదా. ఏ రకంగా?
మనకి రక్షణ ఇవ్వడం ద్వారా. సో నౌ ద పర్పస్ ఆఫ్ సాల్వేషన్ ఈజ్ అకంప్లిష్డ్. ఇక్కడ మన రక్షణ గురించిన ఉద్దేశము నెరవేర్చబడింది త్రూ ద వర్క్ ఆఫ్ ద క్రాస్. అంటే ఒక ఇండివిజువల్ సాల్వేషన్ కంప్లీట్ అయింది కదా. కానీ బట్ దెర్ ఇస్ స్టిల్ వన్ మోర్ పర్పస్ ఆఫ్ గాడ్. ఈ భూమి అంతా కూడా చెదరగొట్టబడి పాపం చేత దూరస్తులైన మనలందరినీ కూడా శిలువ కార్యం ద్వారా రక్షణ దయచేశాడు దేవుడు. మనం రక్షింపబడ్డాం. కానీ ఇంకొక ఉద్దేశము దేవుడిది ఉంది. ఒకసారి చూద్దాం. ఎఫెసీ 3వ అధ్యాయము 10 నుంచి 11 వరకు. ఐ వాంట్ టు ఎంఫసైజ్ దిస్ పార్ట్. యాక్చువల్లీ ఈ రక్షణ గురించి మనందరికీ తెలుసు. ఇక్కడి వరకు మనందరూ ఓకే. ఆ తర్వాత ఉన్న దేవుని ఉద్దేశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ దినము. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఒక్క నిమిషం అమ్మ. ఎఫెసీ ఏం చెప్పాను నేను? 3:10. నేను ఇంగ్లీష్లో చదువుతాను, దాన్ని బట్టి ఎక్కడుంది చూడు ఒకసారి. సో ద వర్డ్ సేస్, టు ద ఇంటెంట్ దట్ నౌ ద manifold wisdom of God might be made known by the church to the principalities and powers in the heavenly places according to the eternal purpose which he accomplished in Christ Jesus our Lord. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. ఎన్నో వచనము? 6వ వచనము. 6వ వచనంలో ఉందా? ఓకే, తెలుగులో అయితే 6వ వచనం నుంచి చదవండి. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ అని చదివింది. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 3. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున, యేసుక్రీస్తు యొక్క నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము, సంఘము ద్వారా తన నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి. ఇప్పుడు see now we are the generation who should be displaying the manifold wisdom of God to this world. అక్కడ ఏముంది? హెవెన్లీ ప్లేస్. అంటే the angels are watching, the fallen angels are also watching, the whole world is watching. ఇప్పుడు now this generation God wants the church to display his wisdom. ఇంతకాలము కూడా యుగాలు కూడా ఎన్నో సంగతులు జరిగించుకుంటూ వచ్చాడు కదా. తన మంచితనము తను ఏంటి అని లోకమంతా బయలుపరచడానికి దేవుడు ఆయా సమయాలకి ఎన్నో గొప్ప కార్యాలు జరిగించాడు. అన్నీ జరిగిస్తూ ఇప్పుడు ఏమంటున్నారు? వాట్ ఈస్ ద వర్డ్ టెలింగ్ నౌ? చదవ మరొకసారి. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆమేన్. పూర్వకాలం నుంచి కూడా అది ఒక మర్మములాగా ఇప్పటి వరకు ఉన్నది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అది బయలుపరచబడింది. అదేంటది? దేవుని యొక్క నిత్య సంకల్పము క్రీస్తునందు. ఇట్ ఈస్ అకంప్లిష్డ్ త్రూ క్రైస్ట్. శిలువ కార్యము జరిగిపోయింది. ఇప్పుడు జరగడం ద్వారా ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నౌ వీఆర్ ద జనరేషన్ హూ షుడ్ బి showing forth, the church should be showing forth the manifold wisdom of God to the principalities and powers in the of the heavenly places. Amen. అంతేకాకుండా ఇంకా ఎవరికి? అన్యజనులకు కదా. సో దిస్ పార్ట్, ఈ పార్ట్ నేను చెప్పాలని ఆశపడుతున్నాను. దిస్ వర్స్ టెల్స్ us that we are called for something far greater purpose than our individual salvation. గమనిద్దాం. ఈ వాక్యం చదవడం ద్వారా మనకి ఏమర్థమవుతుంది? కేవలము
మన వ్యక్తిగతమైన ఒక రక్షణ కొరకు మాత్రమే కాదు, కానీ వీఆర్ కాల్డ్, వీ హ్యావ్ అ హయ్యర్ కాలింగ్ ఇన్ ద లార్డ్. మనకి దానికన్నా మించిన ఒక పిలుపు మనందరికీ ఉంది, ఒక సంఘముగా. ఇట్స్ అబౌట్ ద చర్చ్. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. దేవుని రాజ్యము, దేవుని సువార్త ప్రకటించబడ్డం అనేది ఒకరితో అయ్యే పని కాదు. ఇట్స్ అ యాక్టివిటీ ఆఫ్ ద హోల్ చర్చ్. ఈ చర్చ్ అనే కాదు, ఎక్కడైనా తీసుకోండి కదా, సంఘము యొక్క పాత్ర అక్కడ చాలా ప్రాముఖ్యమైంది. ఆమెన్. సో వీఆర్ కాల్డ్ ఫర్ సంథింగ్ గ్రేటర్ పర్పస్. ఆమెన్. ఇక్కడ నిత్య సంకల్పం ఏంటిది? అది సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధములైన జ్ఞానము బయలుపరచబడాలి. ఆ నానా విధమైన జ్ఞానం అంటే ఏంటి? ఆయన రక్షణ కార్యం కావచ్చు, ఆయన కుమ్మరించే కృప, ఆయన చేసే గొప్ప కార్యములు. ఆమెన్. ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ డస్, those are the manifold wisdom of God. Amen. So here Apostle Paul is trying to give us a broader picture of the church. So పౌలు ఇక్కడ ఏం ప్రయత్నిస్తారు చెప్పడానికి? అపోస్తలుడు ఒక సంఘం యొక్క పాత్రను ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. మెనీ టైమ్స్ we as born Christians make the church an optional. చాలాసార్లు ఈ సంఘం యొక్క ప్రాముఖ్యతని చాలాసార్లు మనము పక్కన పెట్టేస్తాం. ఒక ఫంక్షన్ ఉంది, అక్కడ పోవాలి, ఇక్కడ పోవాలా, ఏంటి ప్రయారిటీ? అక్కడ పోతాము, చర్చ్ని నిర్లక్ష్యం చేస్తాం. కానీ క్రైస్తవులుగా మన ప్రయారిటీస్ని మనము సరి చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఇది కదా. నౌ we are the generation who should know the importance of the church. ఎందుకు? Because through us God's manifold wisdom should be displayed to the whole world. ఈ లోకంకే కాదు, ఆది నుంచి మనం ఏం చెప్పుకుంటున్నామో, అపవాది భూమి అంతా కూడా ఏదైతే దేవుడు చెడ్డవాడో అని వాడు మాట్లాడుతూ పలికిన మాటలన్నీ కొట్టివేయబడాలి. సో వాడు చూస్తున్నాడు కదా మనం చేసే పనులు. ద ఏంజల్స్ ఆర్ అబ్జర్వింగ్, ఈవెన్ ద డిమానిక్ వరల్డ్ ఈజ్ అబ్జర్వింగ్. సో ఎలా ఉండాలి మన జీవితము? ఇట్ షుడ్ డిస్ప్లే గాడ్స్ వర్క్స్ త్రూ అస్. ఆమెన్. సో ఇండివిజువల్గా రక్షణ పొందుకున్న తర్వాత సంఘముగా కూడా మనము కదిలి ఈ పనులు జరిగించవలసి ఉంది. సో వీ డోంట్ బాదర్ మచ్ అబౌట్ వాట్ హ్యాపన్స్ ఇన్ ద చర్చ్ కదా. సంఘంలో ఏం జరుగుతుంది అవసరం లేదు. గ్రూప్లో మెసేజ్ పెట్టింది, అయ్యో చూడలేదు. ఎందుకు? యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద చర్చ్. కానీ ఆ వైఖరి మనలో మారాలి. ఆమెన్. Church has become a least priority when we list our to-do things. ఇది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, వారం అంతా ఈ పనులు, ఆ పనులు, సండే చర్చ్ కదా, we do that. కానీ అది మారాలి. ఆమెన్. డోంట్ మేక్ గాడ్ అండ్ హిస్ చర్చ్ a least thing. మనకు ఫస్ట్ అదే ఉండాలి. దేవుని సంఘము మనకు ప్రాధాన్యతగా ఉండాలి. ఆమెన్. దాని తర్వాతనే కదా మనకి ఈ లోకంలో మనం అన్నీ అనుభవిస్తున్నాం అంటే ఎవరిచ్చిందండి అది? రక్షణ పొందుకున్నాం, మంచి స్థితిలో ఉన్నాం అంటే ఎవరిచ్చింది అది? సో వెన్ యూ నెగ్లెక్ట్ హిమ్, అది ఈక్వేషన్ ఎట్లా ఉంది చెప్పండి? ఇట్స్ నాట్ ఎ రైట్ ఈక్వేషన్. ఆమెన్. సో సంఘము అంటే దేవుని తెలుసుకున్న ప్రజలుగా మనకే ఇటువంటి వైఖరి ఉంటే లోకం అసలు కన్సిడర్ చేస్తుంది సంఘాన్ని. దట్స్ వే దే డోంట్ కేర్ ద చర్చ్. ద వరల్డ్ డజంట్ కేర్. ఇట్ ఈస్ మోర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్టాక్ మార్కెట్. పాండమిక్ వచ్చింది, లేదా పాలిటిక్స్లో ఏం జరుగుతుంది. అఫ్ కోర్స్ ద వరల్డ్ డజంట్ నో ద గాస్పెల్. వారు అట్లా ఉన్నారంటే ఒక అర్థం ఉంది కదా. బట్ ఈవెన్ యాజ్ బోర్న్ అగైన్ క్రిస్టియన్స్ we do that. Amen. So అది మారాలి. Amen. This kind of thinking has creeped even into the Christian world. సో లోకంలో జరుగుతున్న అదే ఆలోచన పద్ధతి మనలో కూడా వచ్చేసింది. యథాలాపంగా తీసుకోవడం. We have become so casual about the church. కానీ ఈ దినము దేవుడు చెప్తున్న మాట, let us reset our priorities. Amen. సంఘం అంటే దాని ప్రాధాన్యతను మనము గుర్తిస్తూ దేవునికి అప్పగించుకోవాలి. సో జీసస్ హిమ్సెల్ఫ్ సెడ్, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ప్రభు ఏమన్నాడు? నా సంఘాన్ని నేను కడతానన్నాడు. అంతేకాదు ఎఫెసీలో 5వ అధ్యాయంలో మీరు చూస్తే కూడా
క్రైస్ట్ లవ్డ్ ద చర్చ్ అండ్ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ హర్ అని ఉంది. అక్కడ భర్తలకు చెప్తూ చదువు ఒకసారి 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, క్రీస్తు కూడా ఏం చేశాడు? సంఘమును ప్రేమించి, అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చూడండి, సంఘము ఎటువంటి మచ్చ మరక లేకుండా నిర్దోషముగా ఉండి కదా, తను తిరిగి దేని కొరకు వస్తున్నాడు? సంఘం కొరకు వస్తున్నాడు. అందుకే తను ఎవరి కోసం వస్తున్నాడు? తనే ప్రయాసపడుతున్నాడు. మళ్ళీ తన వాక్యము చేత ఉదక స్నానము చేస్తూ పరిశుద్ధపరుస్తూ అవన్నీ జరిగించడానికి తనను తాను అప్పగించుకున్నాడు అని ఉంది. హీ డైడ్ ఫర్ ద చర్చ్. ఆమెన్. దట్స్ హౌ ఇంపార్టెంట్ ద చర్చ్ ఈజ్ టు అవర్ గాడ్. ఆమెన్. దేవునికి సంఘం అంటే అంత ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోవాలి. సో వాట్ షుడ్ బి షోన్ ఇన్ ద చర్చ్? సో సంఘము డిస్ప్లే చేయాలని మాట్లాడుతున్నాం. మొట్టమొదటిగా చూస్తే ఏంటి, అక్కడ మీరు ఎఫెసీ 2వ అధ్యాయం చూస్తే అక్కడ యూదులు ఫస్ట్ యూదుల కొరకే దేవుడు వచ్చాడు, వారు కాదన్నారు కాబట్టి అన్యులకు సువార్త అందింది. అక్కడ ఏముందంటే దాన్ని బట్టి సో నౌ క్రైస్ట్ జీసస్ బట్ నౌ ఇన్ క్రైస్ట్ జీసస్ యూ హూ వన్స్ వర్ ఫార్ ఆఫ్ హ్యావ్ బీన్ బ్రాట్ నియర్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. అక్కడ ఏమైందంటే ఆ సెపరేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రభు రక్తము ద్వారా దాన్ని తీసివేశాడు. సో ఒకసారి చదువుమా, ఎఫ్సి 2:13. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులయ్యాం. సో వెన్ వి లుక్ ఇన్ Ephesians 2nd chapter, it says Jesus removed the enmity between people. సో మనుషుల మధ్యలో ఉన్న ఆ శత్రుత్వాన్ని ప్రభు తీసివేసినట్టుగా అక్కడ కనపడుతుంది. అక్కడ అంశమైతే యూదులు అన్యులే, కానీ మనము బ్రాడర్ పర్స్పెక్టివ్లో తీసుకుంటే వాట్ డస్ వి అండర్స్టాండ్? The enmity between people because of differences in social status, because of the caste system కదా, or any other characters. మన మధ్యలో మనం చూసుకుంటే అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కదా, హయ్యర్ క్యాస్ట్ లోయర్ క్యాస్ట్, మన ఇండియాలో అయితే ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. బట్ వాట్ ద వర్డ్ సేస్, జీసస్ రిమూవ్డ్ దట్ ఎనిమిటీ. మన మధ్యలో అటువంటి భేదాలు ఉండవద్దు. ఎందుకు? ప్రభువు తన రక్తము చిందించి ఆ డిఫరెన్సెస్ని తీసివేసినట్లుగా మనకు కనపడుతుంది. See, when we come together as a church, we should not discriminate, we should not isolate, and we should not separate each other. మన మధ్యలో సంఘముగా కలిసి వచ్చినప్పుడు అటువంటి విభేదాలు, వివక్షత, ఆ డిఫరెన్సెస్ మన మధ్యలో ఉండవద్దని అక్కడ చెప్తుంది. సో సంఘముగా కూడి వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇది డిస్ప్లే చేసేటట్టు ఉండాలి. ఆమెన్. ఆ డిఫరెన్సెస్ లేనిది మనము మా మధ్యలో మేమందరము ఒకటే, దేవుని రక్తము చేత కడగబడిన వారుగా మేమందరము సహోదరులం అని మనము చూపించేటట్లుగా ఉండాలి. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, సంఘం సర్వీస్ అయితేనే కలుసుకోవాలి, ఒకరినొకరు కలుసుకోండి కదా, కష్ట సుఖాలు తెలుసుకోవాలి, ఒకరి ప్రార్థన అవసరతలు ఏంటో తెలుసుకోవాలి. అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారో పేర్లేవో తెలియవు, మొహం ఏంటో తెలీదు కదా. నేను ఎప్పుడు ఏమని చెప్తానంటే, ఒక మనిషిని చూసినప్పుడే మనకు గుర్తుండిపోతుంది కదా. వెన్ వి సీ సంబడి అండ్ నో దేర్ నేమ్స్, ఇట్స్ ఇన్ అవర్ ఇమాజినేషన్, మన ఊహలో అది ఉండిపోతుంది. సో పలానా వాళ్ళకి ఒక అవసరం అంటే కళ్ళు మూస్తే వి పిక్చర్ దెమ్ బిఫోర్ అస్ కదా. దట్స్ హౌ వీ షుడ్ బి డూయింగ్. మనము ఇట్లా గుర్తుపెట్టుకొని మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆమెన్. మన ఇమాజినేషన్లో ఆ వ్యక్తులు కనపడాలి వెన్ వి ప్రే. ఆమెన్. సో దట్స్ హౌ వీ షుడ్ బి మూవింగ్ యాజ్ అ చర్చ్. మనము సంఘముగా ఆ విధంగా ఎటువంటి తారతమ్యాలు లేకుండా కలుసుకోవాలని మొదటిది అటువంటి డిస్ప్లే మనం చూపించాలి. క్రైస్ట్ వెంట్ టు ద క్రాస్ టు అబ్జార్బ్ ద హేట్రెడ్ అండ్ షోడ్ అ న్యూ వే ఆఫ్ లైఫ్. ప్రభువు సిలువలో మరణించి ఆ విభేదాలు, ఆ ద్వేషము ఏదైతే ఉందో దాన్ని తీసివేసి మనకు ఏం చూపించాడు? ఒక నూతనమైన జీవిత విధానం చూపించాడు. ఏంటది? ద వే ఆఫ్ లవ్. ద వే ఆఫ్ లవ్.
యోహాను సువార్త 13వ అధ్యాయంలో ప్రభు అదే చెప్తాడు. చూడండి, చదువుదాం ఒకసారి. 34, 35 యోహాను సువార్త 13, John 13, 34 and 35 verses. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొత్త ఆజ్ఞ అంటే అప్పటి వరకు లేదది. ఏంటది? మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ప్రభువు మనల్ని ప్రేమించినట్లే. ఎలా ప్రేమించాడు దేవుడు? మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు మరణించిన దేవుడు. మనము పడిపోతే లేవనెత్తే దేవుడు. తండ్రి క్షమించు అంటే క్షమించే దేవుడు. ప్రభువు మనల్ని ఆ విధంగా ప్రేమించాడు. కాబట్టి ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలి మనము? నువ్వు నన్ను అన్నావా, ఇట్స్ ఓకే, క్షమిస్తాను అనే మనసు మనకు రావాలి. దట్స్ హౌ వి లవ్ ఈచ్ అదర్. ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా ఎదుటి వాళ్ళని మనం ఎలా ప్రేమించగలుగుతాము? షుడ్ షో ఇట్ ఇన్ యాక్షన్ కదా. గ్రడ్జ్ పెంచుకోవడము, సమయం కోసం వెయిట్ చేస్తాను, నీ పని చెప్తా అనే మనస్తత్వము, అవన్నీ మనలోంచి తొలగిపోవాలి. వి షుడ్ బి పీపుల్ షోయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ ద ఐడెంటిఫైయింగ్ మార్క్ ఆఫ్ హిజ్ పీపుల్. అదేంటది? ఆ ప్రేమను చూపించడం ద్వారా ఓ వీరు ప్రభు యొక్క బిడ్డలు. దట్స్ హౌ పీపుల్ రికగ్నైజ్ అస్ యాజ్ బిలీవర్స్ ఇన్ క్రైస్ట్. ఏముందది? అప్పుడు దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. అందరూ కూడా ఎలా తెలుసుకుంటారు ప్రభు శిష్యులు మనమని? వెన్ వీ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ బిట్వీన్ అస్. ఆమెన్. దట్స్ ద డిస్ప్లే వీ షుడ్ బి డూయింగ్ యాజ్ అ చర్చ్. సో ఈ డిస్ప్లేని మనము చూపించగలగాలి. ఆమెన్. సో హ్యావింగ్ డిఫరెన్సెస్ అమాంగ్ ourselves విల్ లీడ్ టు మ్యూచువల్ డిస్ట్రక్షన్. ఏం జరుగుతుంది చెప్పండి? అలాంటి విభేదాలు మన మధ్యలో ఉంటే, ఒకరినొకరు క్షమించుకొని తనము మన మధ్యలో ఉంటే, అక్కడ ఏంటి? అపవాది కార్యం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మనల్ని ఎవరికి వారు మనం నాశనం అయిపోతాం అట్లా ఉన్నప్పుడు. ఇట్ డిస్ట్రాయ్స్ అస్ ఇండివిజువల్లీ కదా. దేవుని మాటకు వ్యతిరేకంగా మనం ఉన్నామంటే ఏం జరుగుతుంది? మనకి నష్టం జరుగుతుంది, మన ఆత్మకి. మనం అది గ్రహించట్లేదు. మనం అనుకుంటాము ఎదుటి వాళ్ళ మీద నేను సాధించేస్తున్నానని మనం అనుకుంటాం. ఒకరి మీద కోపం వచ్చి మాట్లాడకపోతే నేను మాట్లాడను నేను అని మనం అనుకుంటాం. కానీ దానివల్ల ఏమవుతుంది చెప్పండి? వీఆర్ లూజింగ్ పీస్ విత్ గాడ్. మన ఆత్మకు అది నష్టం కలుగజేస్తుంది. ఆమెన్. సో when we have differences, that will lead to mutual destruction. That is the will of the enemy, to see us not prosper in God. దేవుళ్ళో మనం ఎదగనీయకుండా అపవాది తీసుకొచ్చే మోసము, అబద్ధమని మనము గ్రహించాలి. అటువంటి డిఫరెన్సెస్ ఏమున్నా అవన్నీ కూడా వాటి నుంచి మనం బయటపడాలి. అదే కదా ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఐక్యత కలిగి దేవుని ప్రేమను చూపిస్తూ దేవుని యొక్క నానా విధమైన జ్ఞానమును మీరు బయలుపరచాలి. ఎవరికి చూపించాలి? అది ద డిమానిక్ వరల్డ్, అపవాదికి చూపించాలి మనం. యు ఎనిమీ, యు ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ డిఫరెన్సెస్ అమాంగ్ అస్, బట్ వీ విల్ బిహేవ్ డిఫరెంట్లీ. మనం ఏం చెప్పాలి అపవాదికి? ప్రభువును మేము వెంబడించేవారుగా ఉన్నాం, మేము ప్రేమను చూపిస్తాం, మేము క్షమిస్తాం ఒకరినొకరు, మేము కలిసి ఉంటాం, దేవుని ప్రేమను మేము చూపించేవారుగా మేము ఉంటామని మన ఒప్పుకోలు ఉండాలి. ఆమెన్. సో జీసస్ సెడ్, ఇఫ్ యూ వాంట్ టు ఫాలో మీ యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్రాస్. ఏముంది? మనము ప్రభు బిడ్డలుగా రక్షణ పొందుకున్న వారుగా ఉన్నామంటే దాని అర్థం ఏంటి? ఇఫ్ యూ వాంట్ టు ఫాలో జీసస్ యూ హ్యావ్ టు క్యారీ ద క్రాస్. ఏంటి క్రాస్ క్యారీ చేయడం అంటే ఏంటి? యు డినై యువర్ సెల్ఫ్. నీ ఈగోని, ఇది కష్టం నాకు నేను అనుకుంటాం, బట్ వెన్ యూ కీప్ దట్ అసైడ్, దట్ ఈస్ ద క్యారింగ్ యువర్ క్రాస్. దేవుని కొరకు నువ్వు తగ్గించుకొని నీ సెల్ఫ్ని నువ్వు పక్కన పెట్టేదానిగా ఉంటావు. ఆమెన్. సో దట్స్ హౌ వి క్యారీ అవర్ క్రాస్ అండ్ ఫాలో ద లార్డ్, ఫాలో హిజ్ వర్డ్. ఆయన ప్రేమను, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమించాడో ఇతరులు మనము ఆ విధంగా మనము ప్రేమిస్తున్నామని చూపించగలుగుతాం. ఆమెన్. సో సెల్ఫ్ డినాయల్ అండ్ ఒబీడియన్స్ టు హిజ్ వర్డ్, ఇవన్నీ వ్యక్తిగతంగా మనలో ఉన్నప్పుడు, సంగమక కలుసుకుని వచ్చినప్పుడు తప్పకుండా అవన్నీ మనము డిస్ప్లే చేయగలుగుతాం. ఆమెన్. సో హ్యావ్ దిస్ ఇన్ యువర్ హార్ట్. కేవలము వినువారుగా కాక విన్నదాని ప్రకారము జరిగించేవారుగా మనం ఉందాం. ఆమెన్. ఇట్స్ హై టైమ్ దట్ వీ బిగిన్ టు డూ ఇట్. ఆమెన్.
ఎల్లకాలం వింటూనే ఉన్నాం కదా, ఇప్పుడు ఇంకా జరిగించాల్సిన సమయం ఇది కదా. ఇందాక ఏం చదువుకున్నాం వాక్యంలో, అనాది నుండి దేవుడు ఈ రోజు కొరకు ఈ జనాంగము నా గురించి వీరు తమ జీవితం ద్వారా బయలుపరుస్తారని ఎదురు చూస్తున్నాడు దేవుడు. లెట్ us టేక్ ద కాల్. ఆమెన్. దేవుని పిలుపుని అందుకోవాలి మనం. డోంట్ బీ క్యాజువల్ అండ్ కేర్లెస్. సో వెన్ వి స్పీక్ అబౌట్ చర్చ్, ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో సంఘము అంటున్నాం. ఏంటది సంఘము అంటే? ఏంటిది? వాట్ ఈస్ ద చర్చ్? ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క శరీరం అది. మనమందరము ఏమై ఉన్నాము? ప్రభు యొక్క శరీరముగా ఉన్నాము. అంటే మనమందరము అవయవాలు. మన తల ఎవరు? క్రీస్తు ప్రభు. మన శరీరం ఇప్పుడు చెయ్యి లేపు అంటే ఎక్కడి నుంచి వస్తుంది సిగ్నల్? ఫ్రమ్ ద హెడ్ కదా. ఈ బ్రెయిన్ అందుకే ఇట్ షుడ్ బి ఇన్ గుడ్ హెల్త్. కాబట్టి సంఘానికి శిరస్సుగా ఎవరిని పెట్టారు దేవుడు? క్రీస్తుని. వెరీ హెల్దీ హెడ్ కదా. దెర్ ఈజ్ నో ఫాల్ట్ ఇన్ దట్ హెడ్. ఆ హెడ్లో దానిలో ఏమి కదా ఫాల్ట్ లేదు. సో లోపం లేదు. ఆమేన్. సో వెన్ వి సే వి ఆర్ ద మెంబర్స్, ఇప్పుడు ఇక్కడ వేలికి నొప్పి అయింది అనుకోండి, శరీరం అంతా నొప్పి అనిపిస్తలేదా? See, that's how we should feel about the church. ఇప్పుడు ఒక్క వ్యక్తి సరిగ్గా లేకపోయినా సంఘం అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. హ్యావ్ దిస్ ఇన్ యువర్ హార్ట్. నేను నా ఇష్టం వచ్చిన నేను ఉంటే ఏమవుతుంది అని మనం అనుకోవడానికి లేదు. ఒక్కరు సరిగ్గా లేకపోయినా అది శరీరం అంతా కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఆమేన్. ఇప్పుడు ఆ ఒక్క భాగము నేను పని చేయను అనుకుంటే శరీరం అంతా ఎఫెక్ట్ అవుతుంది. ఇండివిజువల్గా తనకు కూడా అది ఎఫెక్టే కదా. వ్యక్తిగతంగా ఆ అవయవముకు కూడా అది నష్టమే. బోత్ వేస్ ఇట్ సఫర్స్. ఆమేన్. మనము ఏ రకంగా అప్పగించుకోవాలని వాక్యం సెలవిస్తుంది చెప్పండి. 1 పేతురు 2:5 మనం చదివితే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి. మనం ఏంగా ఉండాలి? సజీవమైన. వి షుడ్ బి అ లివింగ్ స్టోన్స్. ఆమేన్. మనం ఏ విధంగా సంఘంలో మనం అవయవాలుగా అని చెప్పుకుంటున్నప్పుడు ఎలా ఉండాలని చెప్తుంది వాక్యము. యూ ఆల్సో యాజ్ లివింగ్ స్టోన్స్ వి షుడ్ బి బిల్ట్ అప్ అ స్పిరిచువల్ హౌస్. మన ఆత్మీయ ఒక కట్టడముగా మనము కట్టబడ్డానికి మనం అప్పగించుకోవాలి. సజీవమైనదిగా అప్పగించుకోవాలి. నిర్జీవం ఎప్పుడైతే చెప్పండి ఒక అవయవము పని చేయనప్పుడు. నిర్జీవం ఎప్పుడైతుంది? పనిలో లేనప్పుడు. ఇప్పుడు ఒక వేలు ఇక్కడ నుంచి కట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అది నిర్జీవం అయిపోతుంది. కాసేపు బ్లడ్ ఉంటుంది, ఆ తర్వాత బ్లడ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది, నిర్జీవం అయిపోతుంది. కానీ ఏమంటుంది ఇక్కడ వాక్యము? సజీవమైన రాళ్ళుగా మీరు అప్పగించుకోవాలి. అంటే యూ షుడ్ బి కనెక్టెడ్ టు ద చర్చ్ అని దాని అర్థం. ఆమేన్. నిర్జీవం ఎప్పుడైపోతామో? వెన్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు ద చర్చ్ యు బికమ్ డెడ్. ఆమేన్. సో మనము సంఘముకు అతకబడి ఉండాలి. అంతేకాదు ఎఫెసీ 4:16 ఒకసారి చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా. ఎవరు? ప్రతి అవయవం ఏం చేయాలంట? తన పని చొప్పున పనిచేయుచుండగా. పరిమాణం చొప్పున, విత్ ద కెపాసిటీ దట్ యు ఆర్ గివన్. అంటే మనం చిన్న పెద్ద, ఇప్పుడు చూడండి అవయవాలు, నేను ఎప్పుడు చెప్తాను కదా, బయటకు కనపడే అవయవాల కంటే కనపడని అవయవాలే ఇంపార్టెంట్. ఏంటివి అవి? హార్ట్, కిడ్నీ, లంగ్స్. అవి కనపడతాయి బయటికి, బట్ దే ఆర్ ద వైటల్ ఆర్గాన్స్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో అవే ప్రాముఖ్యమైనవి.
సో ఒక సంఘంలో మనం అవయవాలు అనుకున్నప్పుడు అన్ని కనపడే పనులే నేను చేస్తాను అని మనం ఎప్పుడు అనుకోవద్దు. చిన్న పెద్ద అని దేవుని సంఘంలో ఉండదు. వారి వారి పరిమాణం చొప్పున, అంటే ద కెపాసిటీ, విత్ వాట్ ఎవర్ కెపాసిటీ వీ కెన్ బీ ఇన్ ద చర్చ్, ఆ కెపాసిటీ చొప్పున మనము పని జరిగించాలని దేవుడి ఎక్స్పెక్టేషన్ ఉంది. చదువుమా. ఆయన శిరస్సయున్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. మనము చక్కగా అమర్చబడ్డాము. డోంట్ ట్రై టు ప్లక్ యువర్ సెల్ఫ్ అవుట్. వీఆర్ ప్లేస్డ్ ప్రాపర్లీ. ఆమేన్. మనము చక్కగా అమర్చబడ్డాము. ఆ అమరిక ఎప్పుడు పోతుంది? మనం పీక్కుని బయట పోతే అమరిక పోతుంది. వీఆర్ పుట్ ఇన్ ఏ ప్రాపర్ ప్లేసెస్. ఆమేన్. చక్కగా అమర్చబడ్డాము. తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. శరీరంకు అభివృద్ధి ఎలా కలుగుతుంది? దేనికి? ఏ అవయవం అది చక్కగా అమర్చబడి దాని పరిమాణం చొప్పున పనిచేస్తూ ప్రేమ కలిగి ఆ క్షేమాభివృద్ధి కలుగజేసుకుని. సీ దిస్ లవ్ ఇస్ ద కీ. దెర్ షుడ్ బి ద లవ్ ఆఫ్ గాడ్ అమాంగ్ ఈచ్ అదర్. ఆమేన్. ఎట్లా క్షేమాభివృద్ధి జరుగుతుంది? ఇవన్నీ ఉన్నాయి ప్రాసెస్. ఏంటి? మనం చక్కగా అమర్చబడ్డాము. డోంట్ ట్రై టు డిస్ప్లేస్. మన ప్లేస్లు మార్చడానికి ప్రయత్నించొద్దు. దేవుడు ఎలా అమర్చాడో చక్కగా అలా ఆ అమరికలో మనం ఉంటూ మన పరిమాణం చొప్పున మనం ఏం జరిగించవచ్చో కదా, ఎవరికి వాళ్ళకి మనకు తెలుస్తుందండి కదా. గాడ్ పుట్స్ దట్ థాట్ ఇన్ అవర్ హార్ట్స్. నేను ఎప్పుడు చెప్తాను, ఒకసారి 21 days ప్రేయర్ అప్పుడు 40 days ప్రేయర్ నాకు గుర్తులేదు. దేవుడు ఒకసారి ఆ దర్శనం చూపించారు. ఇక్కడ ఒక లిస్ట్ లాగా కనపడుతుంది. ఏంటంటే ఎవరు వచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి అది తెలిసిపోతుంది. ఓకే, నేను ఇది జరిగించాలి, ఇది నా పని అని దేవుడు అప్పుడు మాట్లాడారు అది. సో ఐ బిలీవ్ స్ట్రాంగ్లీ వెన్ యూ బికమ్ అ పార్ట్ ఆఫ్ ద చర్చ్ యూ విల్ ఆటోమేటికలీ రికగ్నైజ్ యువర్ పార్ట్. ఆమేన్. మన పాత్ర ఏంటో మనకది అవగాహనకు వస్తుంది. సో మనం ఎప్పుడైతే ఆ అమరికలో కదులుతూ ఆ ప్రేమను మనం కలిగి ఉంటామో అప్పుడు సంఘానికి, ఆ శరీరానికి ఏం జరుగుతుంది? క్షేమాభివృద్ధి కలుగుతుంది. ఆమేన్. దెర్ ఈస్ ఎడిఫికేషన్. మన ఉద్దేశం అది ఉండాలి. సంఘము క్షేమాభివృద్ధి అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ఎవరికి వారు వ్యక్తిగతంగా నాకెందుకు నీకెందుకు అని మనం అనుకుంటే కదా, అట్లా అనుకోవద్దు. వీఆర్ కాల్డ్ ఫర్ అ పర్పస్. ఆమేన్. మన వ్యక్తిగత రక్షణ ఎంత ముఖ్యమో సంఘముగా మనము కలుసుకొని జరిగించేది కూడా అంతే ముఖ్యం. ద ఎటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్ ఈజ్ టు షో ఫోర్త్ ద మ్యానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్ టు ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఆమేన్. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నాం ఏంటి? ఎఫెసీ 3:10-11 మనం చదివినట్లుగా దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటిది అంటే మనం సంఘముగా కూడి వచ్చి ప్రభు యొక్క నానా విధములైన ఆ జ్ఞానమును బయలుపరిచేవారుగా మనము ఉండాలి. ద చర్చ్ షుడ్ డిస్ప్లే ద వర్క్స్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సంఘము ఏం చూపించాలి? దేవుని రాజ్యము యొక్క కార్యములు మనం చూపించాలి. ఫ్రైడే రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దేవుని రాజ్యము, ప్రభు వచ్చి సువార్తను ప్రకటించాడు. సువార్త ఏంటిది? ఇట్స్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మోర్ దాన్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, ఇట్ ఈస్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము గురించిన సువార్త అని మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనంలో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చదువుకోండి. ద గాస్పెల్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎందుకు? ఈ భూమి అంతా కూడా సాతాను అధికారంలో, వాడి రాజ్యంలో ఉంది కాబట్టి ఫస్ట్ ప్రభు రాకతో ఏమొచ్చింది? దేవుని రాజ్యం వచ్చింది ఆయనతో పాటు. సో ఇప్పుడు శత్రు రాజ్యము తొలగింపబడి దేవుని రాజ్యము ఇక్కడ స్థిరపరచబడాలి. దట్ ఈస్ ద ఇటర్నల్ పర్పస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు మనం. అది అలా జరగాలి అంటే సంఘముగా ముందు వ్యక్తిగతంగా మన హృదయాలలో దేవుని రాజ్యం ఉండాలి. హృదయంలో ఉండడం అంటే ఏంటి? అవర్ క్యారెక్టర్ షుడ్ చేంజ్. దేవుని రాజ్యం అంటే ఏంటిది? ఆల్ ద గుడ్నెస్. మనం ఇలా మంచిగా ఉండాలి, మంచి అని మనం అనుకునే సంగతులన్నీ కూడా అదే దేవుని రాజ్యం కదా. ఒకరిని క్షమించేది కదా, ఒకరిని ఆదరించేది, ఇచ్చేది, పుచ్చుకునేది, ఆల్ గుడ్ థింగ్స్.
సమాధానము, ఒక పరిస్థితి గలిబిలి కాకుండా సమాధానం కలిగి ఉండడం. ఆల్ దీస్ ఆర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆమెన్. అవి మొదట మన హృదయంలో వచ్చి దాని ద్వారా మనము లోకంలో విస్తరింప చేయాలి. ఆమెన్. సో అంతేకాదు, సంఘము ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. సంఘము ప్రార్థించినప్పుడు సంకెళ్ళు తెగిపోయాయి. యూ షుడ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద చర్చ్. ఆ బాధ్యత కూడా మనకే ఉంది. అదేవిధంగా దినవృత్తాంతంలో చూస్తే కూడా, నా పేరు పెట్టబడిన నా ప్రజలు అంటే ద చర్చ్, వెన్ దే కమ్ టుగెదర్ దే హంబల్ దెమ్సెల్వ్స్ అండ్ లీవ్ దేర్ వికెడ్ వేస్. ఏముంది అక్కడ? చదవండి ఒకసారి. 2 Chronicles 7:14. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచడు. ఎవరి మీద ఉంది బాధ్యత? మన దేశం గురించి. ఇది అయిపోతుంది, అదే అయిపోతుంది, ఇన్ని మాట్లాడుకుంటాము కదా. అది మారాలంటే ఎవరి చేతిలో ఉంది? వెన్ వి స్టాండ్ బిఫోర్ గాడ్, దేవుడు అడుగుతాడు ఈ లెక్క కూడా కదా. నేను చెప్పాను కదా, ఏంటది? మనల్ని మనం తగ్గించుకొని మన చెడుతనమును వదిలిపెట్టి, ఇవన్నీ మనం చదవం. ఏం చెప్తాము? మనం మొరపెట్టినప్పుడు దేవుడు వింటాడు, మొరపెడితే దేవుడు వింటాడు. మనం ఇక్కడికే ఆగిపోతాం కదా. వీ షుడ్ టేక్ ద హోల్ థింగ్. ఏం చేయాలి? మనము తగ్గించుకొని మన చెడుతనం వదిలిపెట్టి మొరపెట్టినప్పుడు తప్పకుండా దేవుడు ఆకాశం నుంచి మన ప్రార్థన విని పాపము క్షమించి మన దేశమును స్వస్థపరుస్తానంటున్నాడు. ఆమెన్. లెట్ us టేక్ దిస్ యాజ్ అ కాల్ ఆఫ్ గాడ్. ఆమెన్. ఈ దినము ఈ పిలుపును తప్పకుండా మనము సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. ఆమెన్. సీ ద ఫ్రమ్ ద బిగినింగ్, అప్పట్లో రాజులు, ప్రవక్తలు అందరూ కూడా ఈ దినము కొరకు ఎదురు చూశారు. వాట్ ఈస్ దట్ మిస్టరీ? దేవుడి కృప ఏంటిది? ఆ క్షమించేది ఏంటి? దే వెయిటెడ్ టు సీ దిస్ డే బట్ దే కుడ్ నాట్. కానీ విశ్వాసంతో వాళ్ళు దాన్ని నమ్మి విశ్వాసంలో చనిపోయారు వాళ్ళు. బట్ దే ఆర్ లుకింగ్ టువర్డ్స్ అస్. మన కొరకు ఎదురు చూస్తున్నారు. సో దట్ వీ విల్ డిస్ప్లే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ టు దిస్ వరల్డ్ అండ్ టు ద ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్ ఆఫ్ ద హెవెన్. ఆమెన్. సో లేచి నిలబడదాం. అర్థమైందని నేను నమ్ముతున్నాను. సి, గాడ్ విల్ నాట్ లీవ్ హిజ్ వర్క్. ఆయన పర్స్యూ చేయడం ఆయనైతే ఆగడు కదా. మనల్ని వెంటబడడం ఆయనైతే ఆగడు. మన పని ఏంటి? రెస్పాండ్ అవ్వడం. ఆమెన్. సో ప్రేయర్ చేసుకుందాం.